గత ప్రభుత్వం డబ్బు ఏం చేసిందో తెలియదు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అంతా సెట్ రైట్ అయిన తర్వాత పథకాలు ఇస్తాము. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అభివృద్ధి వైపు మనం డబ్బులు పెట్టకుంటే మళ్ళీ భవిష్యత్తులో రిటర్న్స్ ఉండవు. ప్రజలు అర్థం చేసుకోవాలి. అంత సెట్ అయిన తర్వాత పథకాలు ఇస్తాము. ఇది తాజాగా చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశం పెట్టి మరీ చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల మీద రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడ రాజకీయమైనా మొదట స్టార్ట్ అయ్యేది ఒక టీ కొట్టు దగ్గర స్టార్ట్ అవుతుంది. మొదటి స్టార్ట్ అయ్యేది ఒక టీ స్టాల్ దగ్గరే స్టార్ట్ అవుతుంది. ఆ టీ స్టాల్ దగ్గర సరిగ్గా చదువు రాని వాళ్ళకి ఎక్కువ రాజకీయం తెలుసు, అది వేరే విషయం అనుకోండి. చదువు రాని వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి మాటల మీద డిస్కషన్లు చేస్తూ ఉన్నారు. ఏమని తెలుసా? రాష్ట్రం బాగలేదని ఇప్పుడు అంటారేంది? ఎప్ప అధికారంలోకి రాకముందు ఎన్నికలప్పుడు ఏం చెప్పిండు? 14 లక్షల కోట్లు అప్పు చేసిండు జగన్ రెడ్డి అన్నాడు. 14 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి అప్పు ఉందన్నప్పుడే కదా ఎప్ప ఇన్ని పథకాలు ఇస్తా అన్నాడు. 14 లక్షల కోట్లు అప్పు ఉంది అని ఎప్ప చెప్పినప్పుడే కదా ఇన్ని పథకాలు ఇస్తా అన్నారు. మరి ఎప్ప లాస్ట్కి చెప్పింది ఏంది? అసెంబ్లీలో చెప్పారు కదప్ప 6.5 లక్షల కోట్లకు మించి ఆంధ్రప్రదేశ్ అప్పులు లేవని. 14 లక్షల కోట్ల అప్పు ఉంది అని చంద్రబాబు ప్రచారం చేసినప్పుడే పథకాలన్నీ ఇస్తాము అన్నారు. ఈ మేనిఫెస్టో అమలు చేయించే బాధ్యత నాది అన్నారు జనసేన అధ్యక్షుడు. మరి 6.5 లక్షల కోట్ల దగ్గరే ఆంధ్రప్రదేశ్ అప్పు తేలింది కదా. మరి ఇప్పుడు పథకాలు ఇవ్వాలి అంటే లేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఇవ్వలేము, ఇవన్నీ అంటారేంది? మీరే అన్నారు కదా ఇంతకుముందు శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం అంతా ఏదో అయిపోయింది, కుక్కలు ఇస్తర అయిపోయింది, అది ఇది అయిపోయింది అని చెప్పి ఇన్ని అన్నారు కదా. ఇన్ని అన్నప్పుడే కదా ఇవన్నీ హామీలు ఇచ్చారు, అమలు చేస్తామన్నారు. మరి ఇప్పుడు అమలు చేయలేము, ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇవన్నీ అన్నామంటే ఇవేం నంగనాచి మాటలు అబ్బా అంటున్నారు. ఇవేం నంగనాచి కబుర్లు అబ్బా అని చెప్పి టీ కొట్టు దగ్గర ఉన్న బేసిక్స్, మినిమం బేసిక్స్ కదా ఇవి. ఈ లాజిక్ మాట్లాడాలంటే మీరు నేను అక్కర్లే, నేను అదే చెబుతూ ఉన్నా. మీకన్నా నాకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుసు ఇటువంటి లాజిక్లు వాళ్ళకి ఎక్కువ తెలుసు. ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్ కదా వాళ్ళు చెబుతున్న మాటలు కూడా. సంపద సృష్టిస్తామన్నారు కదా, అంటే ఎప్పుడు సంపద సృష్టించేది? 2047 ఆయనకి ఇచ్చేది సంపద సృష్టి ఎట్లా సాధ్యమవుతుంది? సంపద సృష్టి రాత్రి ఎడ పాసిబుల్ అవుతుంది? మరి ఎప్పుడు సృష్టించాలి, ఎప్పుడు ఇవ్వాలి అంటే ఇప్పుడు పథకాలు సాధ్యం కాదా? మరి ప్రజలకు అన్నీ చెప్పారు కదా. ఏదో ఎన్నికలు ఒక సంవత్సరం ముందు 6 నెలల ముందు ఇచ్చినామని చెప్పి మళ్ళీ జనం దగ్గరికి వస్తారులే అని కూడా టీ స్టాల్ దగ్గర మాట్లాడుకుంటున్నారు. పొద్దున రాజకీయం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. పేపర్ పట్టుకొని పొద్దున రాజకీయం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మరి ఇంత ఈజీగా చంద్రబాబు సార్ రాష్ట్రం పరిస్థితి బాగోలేదు, ఇంతకుముందు వీళ్ళే అన్నారు కదా అన్నీ, పరిస్థితి బాగోలేదు, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకుంటారు? సరేలేండి, చంద్రబాబు సార్ కాన్ఫిడెంట్ ఏంటో మళ్ళీ ఎన్నికలకు పోయినప్పుడు జనాలకి ఏం చెప్పి కన్విన్స్ చేయొచ్చు అని చెప్పి ఆయన ఆలోచన ఉందో మనకు తెలియదు. కానీ జనాల్లోనైతే ఇంకా ఈ పథకాలు రానందుకు అసంతృప్తి అయితే పెద్ద స్థాయిలోనే ఉంది.